మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని బ్రీఫ్ గా చూద్దాం. పాన్ ఇండియా మూవీ ఆదిపురుష్ ట్రైలర్ రిలీజ్ కాబోతుంది. 2D, 3D రూపంలో ఈ నెలలోనే థియేటర్స్ లో ట్రైలర్స్ ని లాంచ్ చేయబోతుంది ఫిల్మ్ టీమ్. ఆ తర్వాత రోజు నెట్ లో ట్రైలర్ ని వదులుతారట. మే 8న ఆదిపురుష్ ట్రైలర్ లాంచ్ కాబోతుందట. భద్రాచలం, తిరుపతిలో స్పెషల్ ఈవెంట్స్ ని ప్లాన్ చేస్తోంది ఆదిపురుష్ టీమ్. ఇక అయోధ్యలో కూడా ఓ ఈవెంట్ ని భారీగా ఏర్పాటు చేయబోతున్నారట. సాయి తేజ్ మూవీ విరూపాక్ష జోరు ఇంకా కంటిన్యూ అవుతోంది. ఈ సినిమా వచ్చిన 12 రోజుల్లో 81 కోట్లు రాబట్టింది. 100 కోట్ల వసూళ్లకు దగ్గరలో ఉంది. హిందీ ట్రైలర్ కి నెట్ లో భారీ రెస్పాన్స్ కూడా వస్తోంది. ది కేరళ స్టోరీ మూవీ ఈ నెల 5న రిలీజ్ కాబోతోంది. అయితే ఈ సినిమాను తమిళనాడులో బ్యాన్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. కేరళలో కూడా బ్యాన్ చేసే దిశగా అడుగులు పడుతున్నాయంటూ ప్రచారం జరుగుతోంది. అల్లు అర్జున్ మూవీ పుష్ప 2 ఆడియో రైట్స్ భారీ రేటుకు అమ్ముడుపోయాయట. 65 కోట్లు పలికాయి. పుష్ప 2 ఆడియో రైట్స్ అంటున్నారు. ఇక పుష్ప 2 డిజిటల్ రైట్స్ 100 కోట్లనే ప్రచారం జరుగుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ మూవీలో ధరించిన టీ-షర్ట్ ఇప్పుడు వైరల్ అయింది. ఆ టీ-షర్ట్ ధర 11,000 కూలింగ్ గ్లాసెస్ కి 25,000 అయ్యాయని ప్రచారం జరుగుతోంది. ఇక ఓజీ మూవీ వచ్చే సమ్మర్ ని టార్గెట్ చేస్తూ తీస్తున్నారట. పొన్నియిన్ సెల్వం 2 తమిళనాట దూసుకువెళ్తోంది. తమిళ్, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో PS2 కి పెద్దగా రెస్పాన్స్ రాలేదు. కానీ తమిళ్లో మాత్రం 200 కోట్ల భారీ వసూళ్లతో దూసుకువెళ్తోంది.